dialogue that you want to say? No. Okay. Success lo maatladam. Okay. Okay, Raviteja. Thank you, madam. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సినిమా పెద్దలందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులకి పాత్రికేయులకి కూడా నమస్కారం. చాలా విషయాలు చెప్పాలి, చాలా మాట్లాడాలి. ఎందుకంటే నా మొదటి సినిమా, నా లైఫ్లో మొదటి ఈవెంట్. అయితే ముందుగా రూట్స్ నుంచి మొదలు పెట్టాలి. మా గ్రాండ్ ఫాదర్ శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తెలుగు నాటక రంగంలో ఒక దిగ్గజం అండి. ఆయన ఎన్నో అవార్డ్స్, ఎన్నో నంది అవార్డ్స్, ఎన్టీఆర్ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నారు. ఆయన ఇవాళ మన మధ్య లేరు. ఈ సినిమా మేకింగ్ అప్పుడే కాలం చేశారు. ఆయన కనుక ఇవాళ ఉండుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. సో నా తరఫు నుంచి ఈ సినిమా కానీ, ఈ పర్ఫార్మెన్స్ కానీ తాతగారు మీకే అంకితం. నెక్స్ట్, మా పేరెంట్స్, ముఖ్యంగా మా నాన్నగారు డాక్టర్ డిజిపి శాస్త్రి, ఒక ఫేమస్ డర్మటాలజిస్ట్ అండి. ఆయన ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ని, డాక్టర్ అనే ఒక వృత్తిని సేవా దృక్పథంలోనే చూశారు, కమర్షియల్గా ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటుండేవాడిని, మా నాన్న కూడా కమర్షియల్గా ఉంటే నేను రిచ్ కిడ్ అయిపోయేవాడిని, నేను కూడా జూబ్లీస్లో ఉండేవాడిని, నాకంతా ఈజీ లైఫ్ ఉండేదని. కానీ నాన్న, ఒక్కసారి సభాముఖంగా నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అదే కరెక్టు. నువ్వు చాలామందికి చేసిన సేవ వల్ల, చేస్తున్న సేవ వల్లే నాకు ఇవాళ ఇంత పెద్ద అవకాశం వచ్చింది. థ్యాంక్స్ డాడ్, యు ఆర్ ఆల్వేస్ మై సూపర్ హీరో, ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ మామ్. ఇకపోతే నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కమటాల, బంటి, నితిన్ వర్మ, మంగల్, ఇంకా చాలామంది, అభినయ్, ఇంకా చాలామంది గత 12 ఏళ్ళుగా ప్రతి క్షణం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఆల్మా మ్యాటర్కి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. బిట్స్ పిల్లని, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నాకు ఒక ఐడెంటిటీ ఉందంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందంటే, ఒక పర్సనాలిటీ ఉందంటే అది కేవలం ఆ కాలేజ్ వల్లే. థ్యాంక్ యూ బిట్స్ పిల్లని, థ్యాంక్ యూ ఆల్ ద బిట్సియన్స్. అండ్ ఫైనలీ ఒక్క ముఖ్య చెప్తాను, సూపర్ స్టార్ మహేష్ బాబు, మహేష్ అన్న, యు ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్. నా మైత్రి గురించి చెప్పాలండి. రవిశంకర్ గారు, నవీన్ గారు ఇందాక చాలా పెద్ద ఏవి వేశారు. మీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు. లేకపోతే 2 విషయాలు చెప్పాలండి. చిన్నప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ చూశాను, చాలా యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూశాను. అందరూ చెప్తూ ఉంటారు, మాకు మొదటి సినిమాలో చాలా అవమానాలు జరిగాయి, చాలా ఇన్సల్ట్స్ జరిగాయి, మమ్మల్ని 2 మాటలు అన్నారు, మేము ఆ రోజు డిసైడ్ అయ్యాము ఎలా అన్న పెద్ద యాక్టర్ అవ్వాలని. సో స్వతహాగా నేను కూడా ఆ ఇంటర్వ్యూస్ చూసి, ఓకే మనం ఒక ఫస్ట్ సినిమాకి వెళ్తున్నాం, ఒక పెద్ద సంస్థ, మనల్లో 2 మాటలన్నా చులకనగా చూసినా మనం పట్టించుకోకూడదు, మనం పని మీదే ఫోకస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో వెళ్ళండి. సెట్ మీద ఎంటర్ అయ్యాక తీరా చూస్తే సీన్ రివర్స్. ఇక్కడ పబ్లిక్గా చెప్తున్నా అండి, ఒక పెద్ద హీరోని, ఒక స్టార్ హీరోని, ఒక పెద్ద యాక్టర్ని ఎలా చూసుకుంటారో నన్ను అలానే చూసుకున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు చూసుకునే విధానం కానీ, నన్నే కాదు మా అందరిని అలానే చూసుకున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నాకు అర్థమైందండి మీరు ఎందుకు నంబర్ 1. పుష్పాలు, శ్రీమంతుళ్ళు అవన్నీ ఓకే, మీరు మనిషికి వాల్యూ ఇస్తారండి, మనిషి స్థాయికి కాదు, మనిషి టైటిల్కి కాదు. అందుకే మీరు ఇవాళ ఇండియాలో నంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. మీరు త్వరలో వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక చాలామంది చెప్పినట్టు, మీరు తలుచుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఎంత పెద్ద సూపర్ స్టార్తో అయినా ఒక సినిమా తీయచ్చు. కానీ ఒక కథని నమ్మి, ఒక డైరెక్టర్ నమ్మి మాలాంటి కొత్త వాళ్ళతో ఈ సినిమా తీశారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటా అండి. నవీన్ గారు, రవిశంకర్ గారు, బాబాసాయి గారు, చెర్రి గారు, పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, మా శుద్ధి అయోధ్య, అనంతిక సనిల్ కుమార్ చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి ఈ సినిమాలో. ఇందాక ఆమె టాలెంట్స్ ఏంటో మీరు ఆల్రెడీ చూశారు. మొదటి సినిమాలోనే అలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్తో నాకు సీన్లు పడ్డము, కాంబినేషన్ పడ్డం అని నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ ఇయర్ అన్ని అవార్డ్స్ నీకే రావాలని కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిస్టర్ ఫణీంద్రనాథ్ శెట్టి, ఈ పేరు తెలుగు సినిమాలో చాలా రోజులు వినపడుతుంది.
చాలామంది ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నాది ఆయనతో 13 ఏళ్ల ప్రయాణం. షార్ట్గా చెప్పడం చాలా కష్టం అండి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, లేకపోతే క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తా. ఈ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఇప్పటికే ఫేమస్ అయింది. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అని. ప్రేమ తీసేసి సినిమా పెడితే, సినిమా అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మా ఇద్దరి ప్రయాణం యొక్క సారాంశం ఆ ఒక్క డైలాగే. ఓకే, ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళండి, రవి సినిమా మనకి ఏమిచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, మనం సినిమాకి ఏమిచ్చాం అనేది ఇంపార్టెంట్ అని. ఇది నాతో పాటు చాలామందికి చెప్పారు. ఆ మాటే నేను ఇన్ని రోజులు ఫాలో అయ్యాను, ఇక మీదట కూడా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫనీ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఒకసారి నా గురించి, సినిమా గురించి చెప్పే ముందు మా ఐడీస్ గురించి. ప్రవర్ష్, రమేష్, బాలా, సంతోష్, లలిత్, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు, పడుకోకుండా వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు నా గురించి ఒక 2 ముక్కలండి బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద ఫిలిం. యాక్టింగ్ అనే ఒక కళ నా 13 ఏళ్ల కళ. 11 ఏళ్ల క్రితం మధురం అనే ఒక షార్ట్ ఫిలింలో నేను నటించడం జరిగింది, ఫణీంద్ర గారి డైరెక్షన్లోనే. దానికి నాకు చాలా గుర్తింపు వచ్చింది. ఆ షార్ట్ ఫిలింలో నా పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ నన్ను ఆయన పిలిచారు. ఆయన పిలిచి సంజయ్ అనే ఒక అద్భుతమైన పాత్ర, ఒక ఆథర్ బ్యాక్డ్ రోల్, ఇది ఒక సీజన్ డాక్టర్ చేయాల్సిన రోల్, నన్ను నమ్మి నా మీద ఆ భారం పెట్టారు. ఆ నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రాణం పెట్టాను ఈ సినిమాకి. 30 రోజులు పనిచేశాను ఈ సినిమాకి. ప్రతిరోజు ఆయనకు ఒక అందమైన షాట్ ఇచ్చే నేను ఇంటికి వెళ్ళా. ఆ సాటిస్ఫాక్షన్తోనే నేను పడుకున్నా. ఎండలో ఎండాను, వానలో తడిశాను, మంచులో ముద్దయ్యాను, మంచులో మునిగాను. థ్యాంక్ యూ అందించినందుకు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను. ఎన్నో జ్ఞాపకాలండి. అయితే ఒక్క ఇన్సిడెంట్ చెప్పాలి, అంటే చిన్నదే. ఒకరోజు ఒక క్రూషియల్ సీన్లో నాకు ఒక స్టాండింగ్ ఓవేషన్ పడింది. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అది నా మొదటి సినిమాలోనూ, అందులోనూ ఫణీంద్ర సినిమాలోనే అది పడ్డం నిజంగా చాలా చాలా లక్కీ. అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలి. 8 వసంతాలు అనేది ఒక దృశ్య కావ్యం, మీరు అన్నట్టే ఒక విజువల్ పోయిటరీ అది. ఈ సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిరునవ్వుతోనే థియేటర్ బయటికి వెళ్తారండి. లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు, అందరికీ ఈ సినిమా ఒక ఔషధంలా పనిచేస్తుంది. 2 అద్భుతమైన ప్రేమ కథలు ఉన్నాయి. ఒక అందమైన ప్రేమ కథ, ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. ఏదేంటనేది ఇప్పుడు చెప్పలేను. దాంతోపాటు బ్రిలియంట్ యాక్షన్, మీరు చూశారు ఆల్రెడీ, ఒక టీజర్ చూశారు. బ్యూటిఫుల్ ఎమోషన్స్, టీచర్ గురు స్టూడెంట్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, టీయర్స్, జాయ్, లవ్, లైఫ్ అన్నీ ఉంటాయండి ఈ సినిమాలో. ఇది ఎలాంటి సినిమా అంటే, ఇందాక హను కూడా ఒక పాయింట్ చెప్పాడు, ఏంటంటే చాలాసార్లు మనం కొన్ని సినిమాలు థియేటర్లో మిస్ అయ్యి కొన్ని కారణాల వల్ల ఓటీటీలోనో టీవీలోనో చూసినప్పుడు అర్రే ఇలాంటి మంచి సినిమా మనం థియేటర్లో మిస్ అయ్యామని అనుకుంటాం. ఇది ఆ కోవలోకి చెందుతుంది. దయచేసి ఇది థియేటర్స్లోనే చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రఫర్, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అండ్ విజువల్స్, అండ్ హేషామ్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్, అండ్ ఫణీంద్ర గారి డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అన్ని విధాలుగా ఇది ఒక పెద్ద సినిమా అండి. ఇది కేవలం ఆర్టిస్టులు మాత్రమే చిన్నవాళ్ళు. ఈ సినిమా ఒక చిన్న ఆర్టిస్టులు చేసిన పెద్ద సినిమా అండి. ఎందుకంటే అందరూ హేమీలు ఉన్నారు, మేమే చిన్నవాళ్ళం ఇందులో. సో తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను. June 20th, see you on big screens. అండ్ ఇక్కడ నా కోస్టార్స్ గురించి కూడా చెప్పాలి. హను కానీ, కన్నా కానీ, స్వరాజ్ గారు కానీ, సంజన కానీ, సమీర గారు కానీ, అందరూ చాలా మంచి స్నేహితులు నాకు. మేము అవుట్డోర్లో కూడా చాలా షూట్ చేయడం జరిగింది కాబట్టి సో మెనీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్, సో మెనీ లెర్నింగ్స్. అందరికీ క్రాఫ్ట్ అంటే, యాక్టింగ్ అంటే, సినిమా అంటే ఒక పిచ్చి ఉందండి. దట్స్ ద వన్ కామన్ థింగ్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ అస్. సో చాలా చాలా ఎంజాయ్ చేశా. ఈ సినిమా అనేది నిజంగా ఒక లైఫ్ టైం మెమరీలా ఉంటుంది. థ్యాంక్ యూ మైత్రి, థ్యాంక్ యూ ఫణీంద్ర, థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ ఆల్. నేను లాస్ట్ స్టేట్మెంట్ అండి, మొన్న నాతో ఒక మాట చెప్పారు, రవి మొదటి సినిమాలోనే ఒక లీడ్ రోల్ దొరకడం అనేది నిజంగా నీ పూర్వజన్మ సుకృతం అని. నిజంగా కరెక్టే అండి, నా పూర్వజన్మ సుకృతం అది. ఇకపై బాధ్యతగా ప్రతి అడుగు వేస్తాను.
మీ ఆశీర్వాదంతో తప్పకుండా ఇండస్ట్రీలో నిలబడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవితేజ అండ్ హను. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. కన్నా థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వేడి మొక్కజొన్న పొత్త, మిర్చి బజ్జీయా? మిర్చి బజ్జీ. నెక్స్ట్ మీరు. మిర్చి బజ్జీ. లేదు, వేరే మిర్చి బజ్జీలు లేవు మా దగ్గర, అయిపోయాయి. గడ్డం పెంచడమా, క్లీన్ షేవా? గడ్డం. గడ్డం. ఓకే, గేమింగా జిమ్మింగా రవి? జిమ్మింగ్. ఓకే, క్యాజువల్ అండ్ కాంఫియా లేదా స్టైలిష్ అండ్ ట్రెండియా రవి? సారీ హను. ఆప్షన్స్ ఏంటి? క్యాజువల్ అండ్ కాంఫియా, స్టైలిష్ అండ్ ట్రెండియా? క్యాజువల్. క్యాజువల్. ఓకే, హను సెటిల్ లైఫా, అడ్వెంచరా? అడ్వెంచర్. ఓకే, అండ్ ఒక్క పాజ్ తీసుకోవచ్చా? నేను ఒక వెరీ క్రూషియల్ పాయింట్ మిస్, అదొక్కటి చెప్పాను. పర్వాలేదు, దీని తర్వాత తీసుకోవచ్చు. అది నా వైఫ్ అండి. మీ వైఫా? అమ్మో, అయితే చెప్పాల్సిందే. సో యాక్చువల్లీ ఇది సెకండ్ పాయింట్ అండి, నేను మర్చిపోయాను. మా నాన్నగారి గురించి చెప్తూ ఆ ఎమోషన్లో మర్చిపోయాను. నిజంగా నాకు తెలిసి నేను అడుగుతుంటే కూడా అతని మైండ్ అంతా వాళ్ళ ఆవిడ దగ్గరే ఉంది. ఇంటికి అది లేదండి, అది చెప్పాలి. లలిత మై వైఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నువ్వు లేకపోతే సినిమాలో యాక్ట్ చేయాలనే ఒక నిర్ణయం కూడా నేను తీసుకునేవాడిని కాదు, తీసుకోవడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఎప్పుడు నా పక్కనే నాతోనే నిలబడ్డావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రామిస్ చేసిన రిటైర్మెంట్ నీకు ఇచ్చి తీరుతా. థ్యాంక్ యూ. ఏమిచ్చి తీరుతారు? ఏమిచ్చి తీరుతారు? నేను ఆమెకి రిటైర్మెంట్ ఇస్తాను ప్రామిస్ చేశాను. అంటే నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నేనే పెద్ద హీరో అయి నీకు సంపాదించి పెడతాను. షీఈ్ వర్కింగ్ రైట్ నౌ. అలా సో రిటైర్మెంట్ అయినా ఆమెకి ఇష్టమైతే వర్క్ చేసుకోవచ్చుగా. లలిత, నీకు ఇష్టమైతే వర్క్ చేసుకో. ఇక్కడ లేదండి, అదే అక్కడ కెమెరాలో చూస్తుంది కదా, అందుకని. అయ్యో, ఆమెకు వర్క్ చేయడం ఇష్టం అండి. అదే నేనేంటంటే నీకు వర్క్ చేయాల్సిన అవసరం లేదంటే సంపాదిస్తా, ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పి. నీ ఇష్టం లలిత, నీకేం కావాలంటే అది చేసుకో. ఓకేనా? కానీ హస్బెండ్ ని మాత్రం ఇట్లాగే గ్రిప్ లో పెట్టు. ఓకే, థ్యాంక్స్. క్వశ్చన్లు అడుగుతుంటే కూడా మధ్యలో నువ్వు గుర్తొచ్చావు, చూసావు? అయ్యో, అది థ్యాంక్ యూ. ఒక క్రూషియల్ థింగ్ అండి అన్నాడు. నేను అనుకున్న ఒక టెక్నీషియన్ మర్చిపోయాడేమో అని. మా ఆవిడ అన్నాడు. అమ్మయ్యా, థాంక్స్ అండి, యు సేవ్డ్ మై లైఫ్. యా, షీ ఈజ్ యువర్ లైఫ్. నో దట్స్ వై. వైఫ్. నో దట్స్ వై. ఓకే, సో మనం ఎక్కడ ఉన్నాం? యా, రెడీ హను?